నేడు మాజీ సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం. త్వరలో మా పులి బయటకు వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. షెడ్డుకి వెళ్లిన కారుకు 100 స్పీడ్తో మళ్లీ పరిగెత్తిస్తుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశించి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చెప్పే మాటలు ఇవి. పులి బయటకు వస్తే బంధించేందుకు బోన్ సిద్ధంగా ఉంచాం. పులి ప్రజల్లో ఉంటే ప్రమాదం. కేసీఆర్ ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఏం చేసిళ్ళు, హరీష్ రావు, కేటీఆర్ ఏం చెప్పిండు, మా పులి 100 స్పీడ్తో బయటకు వస్తుంది. త్వరలో మా పులి బయటకు వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. షెడ్డుకు వెళ్ళిన కారును 100 స్పీడ్తో మళ్ళీ పరిగెత్తిస్తుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశించి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చెప్పిన మాటలు ఇవి. ఈయన ఏం చెప్పిండు, రేవంత్ రెడ్డి చెప్పిండు, పులి బయట ఉంటే ప్రమాదకరం. ఆ పులిని బోన్లు వేస్తేనే అయిపోతుంది. ఈ పులి బయట తిరిగితే చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఆ పులి రావడంతోనే మేము బోన్లు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చిన నేపథ్యం ఉంటుంది. పులి బయటకు వస్తే బంధించేందుకు బోన్ సిద్ధంగా ఉంచాము. పులి ప్రజల్లో ఉంటే ప్రమాదము. కేసీఆర్ ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. కేటీఆర్, హరీష్ రావు చెప్పినట్లే కేసీఆర్ ఫిబ్రవరి 1న బయటకు రానున్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయన గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారన్న చర్చ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన సందర్భం కూడా ఉంది. ఏదైతే ఇలా ఉన్నాడో వీళ్ళందరూ మంత్రులు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుకునే సందర్భం ఉంది. ఇష్టానుసారంగా అంటే ఏ విధంగా మాట్లాడుకున్నారు, ఇలా మంత్రులు అవినీతి చేసిన సీఎం హయాంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఐఏఎస్, ఐపీఎస్లు కానీ, ఆ గతంలో ఉన్నటువంటి సీఎస్ కానీ ఎంత అవినీతి చేసినా మనం చూస్తున్నాం. అలానే బాలకృష్ణ ఏ విధంగా, హెచ్ఎండి బాలకృష్ణ ఏ విధంగా అవినీతి చేసినా చూస్తున్నాం. అలానే ఎంత మేడిగడ్డ కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో 3,200 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని కూడా అది లెక్కలు వేసి విజిలెన్స్ అధికారులు కూడా బయటపెట్టిన సందర్భం ఉంది. అదే కేసులో రేవంత్ రెడ్డి కేసీఆర్ను బోన్లో వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ బోన్లో వేసేటువంటి నేపథ్యంలోనే ఆయన బయటికి వస్తే ఆయన బోన్లో వేయటువంటి పరిస్థితి ఉన్నటువంటి వార్త కూడా చూస్తున్నాం. నేడు మాజీ సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం 2వ పేజీల తర్వాత పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన రెండు రోజులకే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ 9.5 ఏళ్ళు పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రజలు ఓడించారు. కాంగ్రెస్కి అధికారం కట్టబెట్టారు. దీంతో డిసెంబర్ 7న సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన 2 రోజులకే కేసీఆర్ ఎర్రవేలని తన ఫామ్ హౌస్లో కాలు జారి పడ్డాడు. తుంటి ఎముక విరగడంతో యాశయాస్పత్రి డాక్టర్ శస్త్రక్రియ చేశారు. వైద్యుల సూచన మేరకు కేసీఆర్ ఇన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. కర్రసాయంతో వాకింగ్. వేగంగా కోలుకుంటున్న కేసీఆర్ కొన్ని రోజులుగా కర్రసాయంతో వాకింగ్ చేస్తున్నారు. అదేవిధంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలతో సమావేశాన్ని నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు లేఖ రాశారు. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ప్రాధాన్యత సంచరించుకుంది. ఇదిలా ఉంటే ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానం కూడా పలికిన సందర్భం ఉంటుంది. త్వరలో ప్రజల్లోకి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత ఫిబ్రవరి 2వ వారం నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తుందని తెలిసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల సుడిగాలు పర్యటన చేస్తారన్న సమాచారం. ఈ మేరకు ముహూర్తం చూసుకుంటున్నారు. ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో డీలా పడిన పార్టీలో ఉత్సాహం నింపుతారని తెలుస్తున్న నేపథ్యం ఉంటుంది. ఉత్సాహం కాదు కదా, నేను ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. కాక రేవంత్ వ్యూహం ఏంటి? ఇక ఇప్పుడు అందరి దృష్టి సీఎం రేవంత్పై పడింది. పులిని బోన్లో బంధించేందుకు ఆయన ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదించిన సీఎం ప్రాథమిక నివేదిక కూడా తెప్పించుకుంది. ఇందులో ఒక్క మేడిగడ్డలోనే 3,200 కోట్లు దుర్వినియోగం అయినట్లు గుర్తించాలని తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు కేసీఆర్ హయాంలో కీలక శాఖలో పనిచేసిన బాలకృష్ణ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. రేపు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కూడా అరెస్ట్ అవుతారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇక చూడు ఎట్లుందో, ఏం తప్పు చేసినా కూడా ఎన్ని రోజులు కూడా ఉన్నాయి. తప్పు చేసినట్టు ఏ రోజైనా కటకటలకు పోవాల్సిన నేపథ్యం కూడా ఉంది. ఆ కటకటల్లో మనం చూస్తున్నాం.